హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య క్రాంతి మెమరీస్. ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే అయ్యప్ప స్వామి గుడికి వచ్చేసాము. ఇక్కడే మా మావయ్యకి ఇరుముడి కట్టారన్నట్టు. అన్ని సామాన్లు మనమే తెచ్చుకోవాలి. గురుస్వామి వచ్చి కొన్ని పూజలు చేసి ఇరుముడి కట్టి వెళ్ళిపోతారన్నట్టు. ఆ ఇరుముడి కట్టిన తర్వాత అందరూ వచ్చి ఫోటోలు దిగారు, అది వేరే విషయము. ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే, ఆయన ఇక్కడ కుటుంబ సభ్యులతో బేసన్లో ఉన్న బియ్యం ఇరుముడి కడతారు చూసారా, అందులో వేస్తారన్నట్టు. మా అల్లుడు మా మామయ్య మెడలో దండేశాడు. ఆ తర్వాత మంత్రాలు స్టార్ట్ చేసే ఉంటాడు అన్నట్టు. ఆయన స్టార్ట్ చేసి కొన్ని పూజలు చేసి కొన్ని మంత్రాలు చదివి మంచిగా మా మామయ్యకి ఇరుముడి కట్టాడు. నేను వెనకాల కూర్చున్నాను, మా ఆయన అటు సైడు, ఇటు సైడు మా అత్తయ్య గారు కూర్చున్నారు. ఫస్ట్ టైం అండి ఒక మనిషికి ఇరుముడి కడుతుంటే చూడడము. మా చుట్టాల కానీ మా బంధువులలో కానీ ఎవ్వరూ స్వామిమాల వేసుకోలేదు. దట్టు అయ్యప్ప స్వామిమాల. ఆంజనేయ స్వామిమాల మా అక్క హస్బెండ్ మా బావగారు వేసుకున్నారు. అప్పుడు మేము వెళ్ళలేదు, మాకు పెద్దగా పని లేదు అక్కడ. ఇక్కడ సేమ్ మా సొంత మావయ్య ఇరుముడి కట్టుకునేసరికి మేము వెళ్ళక తప్పలేదన్నట్టు. మా మావయ్య వాళ్ళు ట్రైన్ బుక్ చేసుకున్నారు, కాకపోతే క్యాన్సిల్ అయిపోయింది టికెట్స్. అందుకే మళ్ళీ కార్ తీసుకున్నారు. ఆ కార్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. స్వాములు 15 మెంబర్స్ ఉన్నారు. స్వామి వాళ్ళ చుట్టాలు ఒక 100 మెంబర్స్ వరకు. చాలామంది వీళ్ళని శబరికి పంపించి ఇంటికి వెళ్దామని ఈగర్లీ వెయిటింగ్. కార్ మాత్రం చాలా అంటే చాలా లేట్గా వచ్చింది. చేసేది ఏం లేక పిల్లలందరూ ఎంచక్కా ఆడుకున్నారు. ఒకే ప్లేస్లో అయ్యప్ప స్వామి టెంపుల్, వీరబ్రహ్మేంద్రుల వారి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, మళ్ళీ రాముల వారి టెంపుల్, ఇలా చిన్న చిన్న గుళ్ళు ఒకే ప్లేస్లో పెట్టారన్నట్టు. చాలా పెద్దగా, చాలా విశాలంగా, చాలా కూల్గా ఉంది ప్లేస్. పిల్లలందరూ ఎంచక్కా ఆడుకున్నారు. మా ఆయన వాళ్ళ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేస్తున్నారు ఇక్కడ. అసలు ఎంత ఎండ కొడుతుంది తెలుసా ఆ రోజు. పేరుకు చలికాలం అన్నట్టే, కానీ అందరం చూసారా ఎలా కూర్చొని ఎదురు చూస్తున్నామో, ఆ కారు ఎప్పుడు వస్తుందా, కూర్చోబెట్టి ఎప్పుడు వెళ్ళిపోదామా అనేసే ఉంది మా మనసులో అందరిలో. ఇక మా మామయ్య అయితే చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వద్దామనేసి ఇట్లా వెళ్ళి ఇగో ఇప్పుడే పోల్ అవతల నుంచి ఇలా వచ్చేస్తున్నాడు చూసారా, మెల్లో దండ వేసుకున్నాడు. తను మా మావయ్య, మా నాన్న వాళ్ళ బావగారు, అఫ్కోర్స్ మా ఆయన వాళ్ళ తండ్రి గారు. ఇక నేను చేసేది ఏం లేక ఇదంతా కాదు, వాళ్ళు అక్కడ కూర్చున్నారు. నేనైతే ఆ ఎండలో కూర్చోలేనని వచ్చి గుడి ముందు కొంచెం స్టెప్స్లా ఉంటే దాని మీద కూర్చున్నాను. ఇక్కడ కొంచెం బెటర్, ఎండ లేదన్నట్టు. ఇక పోతే మా అల్లుళ్ళు ఫోన్ అస్సలు వదిలిపెట్టట్లేదు. సరే అనేసి అమ్మయ్య ఫైనల్ అయితే కార్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, కార్లో బ్యాగులు పెట్టడం ఎంత కష్టమైందో. 15 మెంబర్స్ ఒక కార్లో అంటే కష్టమే కదా. దట్టు లగేజ్ విత్ 2 days ప్లాన్ అంటే లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా. అందుకే అటు పెట్టి ఇటు సర్ది అటు సర్ది, అమ్మో తల ప్రాణాలు తోకలకు వచ్చినాయంటే నమ్మండి. ఒక్కొక్కరు ఎంతైనా 2-3 days ప్లాన్ అనేసి చాలా అమౌంట్ ఆఫ్ లగేజ్ తెచ్చుకున్నారు, కానీ అందులో పట్టలేదు. చేసేది ఏం లేక కొన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళారు. చూసారా నా ఫేస్ అయితే ఎంత డల్గా అయిపోయిందో. మార్నింగ్ ఎప్పుడు 6కి వస్తే ఇప్పుడు 5 అవుతుంది. సరే మరి బాయ్. మా మావయ్య ఇరుముడి కట్టుకున్న తర్వాత మేమందరం ఫోటోలు దిగాము. ఈ విధంగా జరుగుతుంది. సరే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.